అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. సిఏఏ అనేటటువంటి చట్టాన్ని రూపొందించినటువంటి 4 సంవత్సరాల తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత, ఎన్నో వ్యతిరేకతల తర్వాత ఆ చట్టంలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి భారత ప్రభుత్వం సిఏఏని అమలు చేయడానికి నిన్న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అంటే మార్చి 11వ తారీఖు 2024. 2019లో ఈ చట్టము రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా రూపొందించిన తర్వాత ఈ ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి కొంత పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, కమ్యూనిస్టులు కానీ, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, తర్వాత వైసీపీ గవర్నమెంట్, స్థానిక పార్టీ, లోకల్ పార్టీస్ ఎవరైతే ఉన్నాయో, ముస్లిం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కోసం ఈ సిఏఏకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. తర్వాత దాంట్లో సాధ్యాసాధ్యాల్ని, ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాటన్నిటిని పరిశీలించి ఇప్పుడు దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టుగా నిన్న మొన్న పార్టీ పెట్టినటువంటి విజయ్ దళపతి గారు కూడా సిఏఏ అనేటటువంటి దాన్ని తమిళనాడులో, కేరళలో అమలు చేయడానికి వీల్లేదు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక అక్బరుద్దీన్ ఓవైసీ సంగతి తెలిసిందే. అసలు వాడికి సంబంధించినటువంటి చట్టం కాకపోయినా ఈ సిఏఏని భారతదేశంలో ఇంప్లీట్ చేయకూడదు, సిఏఏ అనేది ముస్లింలకు వ్యతిరేకమని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ రెచ్చగొడుతున్నాడు. ఇక కమ్యూనిస్టుల సంగతి తెలిసిందే. ఎదుటివాడు బాగుపడితే కళ్ళల్లో నిప్పులు పోసుకునేటటువంటి జాతి ఏదైతే ఉందో అది భారతదేశంలో కమ్యూనిస్టుల జాతి. భారతదేశానికి సరిహద్దులుగా కలిగి ఉండి మతరాజ్యాలుగా ప్రకటించుకున్నటువంటి దేశాలలో ఉన్న మైనారిటీ మతస్థులు ఆ దేశంలో వివక్ష గనక అనుభవించి అక్కడి నుంచి శరణార్థులుగా భారతదేశానికి వస్తే వాళ్లకు భారతదేశ పౌరసత్వం ఇస్తాము. ఇంత ఈ చట్టం. అంటే భారతదేశానికి సరిహద్దులుగా కలిగి ఉన్నవి ఏవేవి? మన పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ. అదే కాదు, మతరాజ్యాలుగా ప్రకటించుకున్నవి అంటే మాది ఇస్లామిక్ కంట్రీస్ అని వాటిని అవి ప్రకటించుకున్నాయి. కాబట్టి ఆ దేశంలో సిక్కులకు కానీ, హిందువులకు కానీ, జైనులకు కానీ, పార్సీలకు కానీ, క్రిస్టియన్స్కి కానీ ఏ విధమైనటువంటి ప్రాథమిక హక్కులు లేవు. రీసెంట్గా మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు పాకిస్తానీ హిందూ రిఫ్యూజీ క్యాంపులో అక్కడ శరణార్థులను మేము కలిసాము. దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ మన శివశక్తి ఛానల్లో ఉంటుంది. అక్కడ పాకిస్తాన్లో హిందూ అమ్మాయిలు 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ పిల్లల్ని ఎవరు వచ్చి ఎత్తుకెళ్తారో, ఏ ముస్లింలు వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఆ అమ్మాయిల్ని ఎత్తుకుపోతారో యుక్త వయసుకు రాగానే అని భయం గుప్పెట్లో బతుకుతున్నటువంటి హిందువులు పాకిస్తాన్లో ఎలాగైనా భారతదేశానికి వెళ్ళిపోవాలని అక్కడి నుంచి కష్టపడి 5-6 సంవత్సరాలు డబ్బులు కూడగట్టుకొని వీసాలు తీసుకుని పిలిగ్రమ్ అంటే దేవాలయాలు దర్శించేటటువంటి వీసా ఒకటి అక్కడ అప్లై చేసుకొని అక్కడి నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ శరణార్థుల శిబిరాల్లో అనాథలుగా బతుకుతున్నారు. అక్కడ హిందువుల్ని హింసిస్తున్నారు, పార్సీల్ని, సిక్కుల్ని, జైనుల్ని హింసిస్తున్నారు. మరి వాళ్ళకి అక్కడ ఆశ్రయం ఇచ్చేది ఎవరు? భారతదేశం వాళ్ళకి ఆశ్రయం ఇస్తుంది. ఇది భారతదేశంలో జీవిస్తున్న పౌరులకు సంబంధించినటువంటి చట్టం కాదు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, సిక్కులకు కానీ, జైనులకు కానీ, క్రైస్తవులకు కానీ సంబంధించినటువంటి చట్టం కాదు. విదేశాలలో ఉన్నటువంటి మైనారిటీ మతస్థులకు సంబంధించినటువంటి చట్టం. దాంట్లో ఈ ముస్లింలకు వచ్చినటువంటి నష్టం ఏంటి, భారతదేశంలో ముస్లింలకు వచ్చినటువంటి సమస్య ఏంటి అనేది ఎవడూ స్పష్టంగా చెప్పడు. దీని వెనకేదో కుట్రుందంటాడు, ముస్లింలను అణిచివేస్తున్నారంటారు, ముస్లింలకు అన్యాయం జరుగుతుందంటారు. ఈ కమ్యూనిస్టులు అయితే అసలు దేశ రాజ్యాంగమే నాశనం అయిపోయిందంటారు. హిందూ అనేటటువంటి వాడికి ఒక మంచి జరుగుతుంది అంటే ఈ నా కొడుకులకు ఎవ్వడికీ సుఖంగా ఉండదు. ముఖ్యంగా ఈ కమ్యూనిస్టులు కానీ, ఈ ఎంఐఎం పార్టీ నాయకులు కానీ, ఈ కొత్తగా పుట్టినటువంటి ఈ కమల్ హాసను, తలపతి విజయ్, ఈ డిఎంకే లాంటి ద్రవిడ పార్టీలు కానీ ఇవి ఖచ్చితంగా హిందూ ద్రోహ పార్టీలు. వీటికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువుకు ఉంది. ఈ చట్టాన్ని వ్యతిరేకించేటటువంటి వాడిని ఎవరినైనా ఒక్కటే ప్రశ్న అడగండి, అసలు ఇది భారతదేశంలో పౌరులకు సంబంధించినటువంటి చట్టమా కాదా? కాదు. మరి ఎందుకురా మీకేం సంబంధం రా? విదేశాల్లో ఉన్నటువంటి కష్టాలు అనుభవిస్తున్నటువంటి, బాధలు పడుతున్నటువంటి, వివక్షకు గురవుతున్నటువంటి మైనారిటీ ప్రజలకు సంబంధించినటువంటి చట్టం. దాంతో మీకు వచ్చిన సమస్య ఏంట్రా అనేదానికి సమాధానం చెప్పరు. కానీ ఇదేదో దేశ వ్యతిరేక చర్యలాగా, ముస్లిం వ్యతిరేక చర్యలాగా ప్రయత్నం చేస్తూ ప్రచారం చేస్తున్నటువంటి ప్రతి పార్టీకి చెంపదెబ్బ కొట్టేలాగా హిందువులు ఈ ఎలక్షన్లో తీర్పియాలని కోరుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.